శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు సంచరించడం మూలకంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ప్రభావము ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శుక్రుడు ప్రతి మాసము ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు. మారినప్పుడల్లా మనకు ఒక స్థానం కూడాను మారుతోంది. ఉదాహరణకి జన్మస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నట్టయితే ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. ఇలా స్థానము మారుతూ ఉన్నప్పుడు మనకు ఆ శుక్రుడి మూలకంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయము చాలా ముఖ్యమైనటువంటిది. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. శుక్రుడి మూలకంగా మనకు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆనందము, సౌఖ్యము, సుఖము, ఇలాంటివన్నీ కూడాను శుక్రుడి మూలకంగా కలుగుతాయి. కాబట్టి శుక్రుడు గోచార రీత్యా ఉత్తమమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు, లేదా జన్మ సమయంలో శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నప్పుడు, శుక్రాంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు, శుక్ర మహర్దశ జరుగుతూ ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆ శుక్రుడి మూలకంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే సంపాదన, చదువు ఇవన్నీ కూడాను ఎలా ఉన్నప్పటికీ మనిషికి జీవితంలో ఆనందము, సంతృప్తి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి శుక్రుడి మూలకంగా ఇది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకు శుక్రబలం చాలా శ్రేష్టము అనేటువంటిది శాస్త్రం చెప్తూ ఉంది. స్త్రీణాం శుక్రబలం శ్రేష్టం అని. స్త్రీలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటి వాతావరణము ఇవన్నీ కూడాను అనుకూలంగా ఉండి వాళ్ళు సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉన్నట్టయితే అందరూ కూడాను, పిల్లలు, పెద్దలు అందరూ కూడాను సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కనుక శుక్రుడి యొక్క గోచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ శుక్రుడి గోచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. మిథున రాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉంది? శుక్రుడు 4 జూలై 2026 నుండి 1 ఆగస్టు 2026 ఈ మధ్య కాలంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సింహరాశిలో సంచారము మిథున రాశి వారికి తృతీయ స్థానం అవుతుంది. అంటే తృతీయ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. తద్వారా మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, శుక్రుడికి తృతీయ స్థానము గోచార రీత్యా శుభప్రదమైనటువంటి స్థానం, మంచి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం గనుక మీరు సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు, సమయ స్ఫూర్తితో మెలుగుతూ ఉంటారు. సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచనకు తగినట్టుగా మీరు నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా పరిచయాలు ఏర్పడతాయి మీకు ఈ సమయం లోపల. మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడము, తద్వారా శుభ ఫలితాలు ఉంటాయి. ఆత్మీయులు, బంధువులు, సోదరులు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాల మూలకంగా లాభము చేకూరుతుంది. ఇకపోతే ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్లకు, సంగీతంలో ఉన్నటువంటి వాళ్లకు, కవులకు, కళాకారులకు
ఈ సమయము చాలా అనుకూలంగా ఉంది. ఇక వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయము. మీరు వ్యాపారము విస్తరణ చేయాలి, ఇంకా ఎక్స్పాన్షన్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక మనస్తత్వంతో ఉంటారు. అది మీకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు ఇస్తారు యాజమాన్యము, అధికారులు. అంటే మీ యొక్క పనితనానికి గుర్తింపు లభించి మీకు మంచి పనులు యాజమాన్యము అప్పజెప్పడము అనేటువంటిది ఈ సందర్భంగా జరుగుతుంది. మంచి ఒప్పందాలు వ్యాపారస్తులు చేసుకుంటారు. ఆర్థికమైనటువంటి లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా వాళ్ళ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. తద్వారా మీకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మీరు బలపడతారు. ఇకపోతే కొన్ని వాక్చాతుర్యంతో మీకు పనులు నెరవేరుతాయి. అంటే మీ మాట యొక్క ప్రభావం మూలకంగా పనులు నెరవేరేటువంటి అవకాశం బాగా ఉంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడాను ఒక పక్కన పెరుగుతాయి. వాటిని మీరు కట్టడి చేసుకున్నట్టయితే ప్రయాణాల మూలకంగా లాభం కనబడుతుంది. ఈ సమయంలో అహంకార ధోరణి, ఎదుటి వాళ్లను చులకనగా చూసేటువంటి భావము, ఇవి తగ్గించుకోవాలి. ఈ సమయంలో 3వ స్థానంలో ఉన్నప్పుడు మన లోపల అహంకార ధోరణి బాగా పెరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, అహంకారము అన్ని అనర్థాలకు కారణం గనక దాన్ని తగ్గించుకోవడానికై మనం ప్రయత్నాలు చేయాలి. వాస్తవ స్థితికి అనుకూలంగా మనం ముందుకు వెళ్ళినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. ఈ విధంగా మిథున రాశి వారికి 4 జూలై నుండి 1 ఆగస్టు మధ్య కాలంలో శుక్రుడి యొక్క సంచారము చాలా అనుకూలంగా ఉంది గనక దీన్ని సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారాలను చేసుకోవాలి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనంటే గోచార రీత్యా 6, 7, 10వ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో, లేదా శుక్రుడు శత్రుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో, జన్మ సమయంలో దుస్థానాలలో ఉన్నప్పుడు, వీటన్నిటినీ కూడాను మనము దృష్టిలో పెట్టుకొని శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని జీవితంలో ఇచ్చేటువంటి గ్రహము కాబట్టి శుక్ర బలము అనేటువంటిది చాలా ముఖ్యం. కనుక శుక్రుడి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. ఏం చేయాలి శుక్రుడి కొరకై, ఆ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రతి శుక్రవారం కూడాను మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో, ఆరాధన చేసేటువంటి సమయం లోపల తెల్లని పుష్పాలను మీరు వినియోగించండి అమ్మవారి కొరకు. అంటే మల్లెలతో అమ్మవారిని ఆరాధించండి, అర్చన చేయండి. మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మీరు పారాయణం చేయండి. శ్రీ సూక్త పారాయణం చేయండి. ముఖ్యంగా స్త్రీలకు, మీరు ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకోండి. తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఇక పిల్లలకు, చదువుకునేటువంటి విద్యార్థులకు పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, లేదా వాళ్లకు ఉపయోగపడేటువంటి సలహాలు చదువు కొరకై మీరు చేయండి. మీ స్థితిని అనుసరించి వాళ్ళ చదువు కొరకై ఉపయోగపడేటువంటి ఆర్థిక సహాయాన్ని కానివ్వండి, లేదా సలహాలను కానీ ఇచ్చినట్టయితే ఆ శుక్రుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము, అమ్మవారిని యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని
ఆరాధించడము, అర్చించడము మీరు చేసినట్టయితే చాలా మంచి పరిహారాలు కలుగుతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా శుక్రుడు మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా శుక్రుడి మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక అమ్మవారిని పూజించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.